హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చినాము. చూద్దాం నవ్య గారు ఏం చేస్తున్నారు. నవ్య నా కోసం వచ్చి నవ్య ఇప్పుడు చికెన్ ఏం చేస్తున్నావు అమ్మా? సే హాయ్ టు ఆడియన్స్. కో చేస్తుంది విత్ కోక్. నవ్యకి రీసెంట్గా పెళ్ళయింది. మా ఊరు పక్కనే ఇచ్చినారు నవ్యని, అందుకని కలవడానికి వచ్చినాము. పక్క ల్యాప్టాప్ పెట్టి మన హౌస్ వైఫ్ వంట చేస్తుంది. వైషు వీళ్ళ ఇంట్లో బాగానే ఉంది. ఇక్కడ కూల్గా ఉంది చాలా. అంత ప్లేస్ అంతా చింత చెట్టు ఉంది ఇక్కడ. ఆ చెట్టుకి ఉయ్యాలేస్తే ఇంతవరకు అక్కడనే నిద్రపోయింది. ఒక 2 hours అంతా బాగా నిద్రపోయింది. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్, మంచిగా చెట్లు అంతా ఉన్నాయి. బాగా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈ ప్లేస్ బాగుంది. ఇక్కడ చూడండి, ఇంటికి పక్కనే అంతా తోట ఉంది. ఏదైనా పంట పొలాలంతా ఇక్కడ పెట్టుకుంటారంట వాళ్ళు. వీళ్ళ ఫెన్సింగ్ వేసుకొని నీట్గా పెట్టుకున్నారు ఇల్లంతా. ఇక్కడే చిన్నపిల్లలు ఎండాకాలం బాగా ఆడుకోవడానికి, ఈత కట్టుకోవడానికి వాటర్ తొట్టి పెట్టారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బాగా తొట్టెలాగా ఉంది. మొత్తం ఓపెన్ ప్లేస్, అన్ని చెట్లు, మధ్యలో ఇల్లు, మంచి లొకేషను. మంచిగా ఇంత ఎండలో ఫుల్ చల్లని వాటర్లో వైషు సే హాయ్. హాయ్ హాయ్ చెప్పు. ఓయ్, పల్లెటూరులో ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చూడండి, చుట్టూ ఫెన్సింగ్, కాంపౌండ్లో మనకు కావాల్సిన చెట్లు అండ్ చిన్న పిల్లల కోసం ఇలాంటి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అండ్ చల్లదనం కోసం ఒక చింత చెట్టు అండ్ పాపకి నిద్ర కూర్చోడానికి ఒక ఉయ్యాల అండ్ మనం వచ్చి వెళ్ళడానికి ఒక స్కూటీ. నాకు బాగా నచ్చింది ఈ లొకేషన్. అండ్ ఇదంతా వాళ్ళ పొలం అంట. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసింది. ఏంటంటే ఫస్ట్లో ఏం చేసినావు నవ్య? సాల్ట్ ఫస్ట్ వేసి బాగా ఉడికించిన వాటర్ వితౌట్ వాటర్ బాగా ఉడికినాక మరి తర్వాత పెట్టి దాంట్లోకి వేసి లాస్ట్లో పెప్పర్ చికెన్ పెప్పర్ చికెనా? పెప్పర్ చికెన్ చేస్తాను. న్యూ రెసిపీ బై నవ్య. వైషు ఎవరితోనూ అంత తొందరగా అలవాటు అవ్వదు. నవ్య వాళ్ళ అత్తయ్య గారితో బాగా అలవాటు అయిపోయింది. బాగా వన్ అవర్కి అంతా తన దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం అట్లంతా చేసింది. నవ్య దగ్గర కూడా బాగా అలవాటు అయిపోయింది. మా బావ దగ్గరకు ఒక్కటే ఆ పిల్ల అసలు ఎందుకో చూస్తే భయపడుతుంది. నవ్య ఈజ్ ఆస్కింగ్ హర్ ఎ కిస్. కాంప్లిమెంటరీగా బిందు ఇస్తానన్నా కూడా తను ఇవ్వలేదు. నవ్య నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్. షీ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేము ఫ్రీక్వెంట్గా టచ్లో లేకపోయినా కలిసినప్పుడు మాత్రం మేము ముందు ఎలా ఉండేవాళ్ళమో అలానే ఉంటాము. కాలేజీలో ఎలా ఉండేవాళ్ళము, ఇంటర్లో జస్ట్ 2 years బాండింగ్ అండ్ ఇట్స్ బీన్ కంటిన్యూయింగ్. యా, వైషు అయితే వాళ్ళ ఇంట్లో బాగా ఉండింది. ఆ ఎన్విరాన్మెంట్కో ఏమో తెలియదు కానీ అక్కడ బాగా కూల్గా ఉంది. మా ఇంట్లో లొకేషన్ లాగే ఉంది. అక్కడ కాంపౌండ్, చెట్లు అంతా. అందుకని షీ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ దేర్ అనమాట. వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పిల్ల మంచిగా ఉండడంతో. తను ఫార్మసీ సైడ్ షీ ఈజ్ డూయింగ్ సమ్ కోడింగ్ వర్క్ ఫర్ డెవలపింగ్ ఎ మెడిసిన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే అట్లాంటి ఒక కంపెనీలో తను వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందో నాకైతే ఐడియా లేదు. అండ్ ఐఎమ్ కిడ్డింగ్ హర్. మాలాంటి వాళ్ళని బతికేలాగా మెడిసిన్ ప్రిపేర్ చేయండి అమ్మ మీరందరూ కలిసి అని మేము కొంచెం సేపు అట్లా తమాషగా మాట్లాడుకున్నాము.
అండ్ అదర్ సైడ్ వైషు అయితే వాళ్ళ అత్తయ్యకి బాగా అలవాటు అయిపోయింది పడుకొని వాళ్ళ అమ్మమ్మతో లాగా ఉన్నింది. నేనైతే ఆశ్చర్యపోయా. మీట్ మిస్ నవ్య. మేము ఇంటర్ క్లాస్మేట్స్ అనమాట. క్లాస్మేట్స్ అంటే ఓన్లీ బెడ్మేట్స్ మేము. తను బైపీసీ, నేను ఎంపీసీ. మా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇంటర్మీడియట్తోనే. అండ్ మేడం కొన్ని రోజుల్లో మేబీ 1 year ఆర్ 6 monthsలో యుఎస్ వెళ్ళిపోతుంది. అందుకోసమని మళ్ళీ మనకి దొరకరు కదా యుఎస్ వాళ్ళు. ఇప్పుడే కొంచెం కలిసేసిపోదామని, మీట్ అయ్యేదామని వచ్చినాము. హౌ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ నవ్య? ఓకే. షీ సో కూల్ హియర్. బాగుంది లొకేషన్ అంతా. చెప్పాలి చూస్తాం. ఎంజాయ్ చేస్తాను బాగా. ఏంది మా కోసం చేసిన రెసిపీ పేరేమమ్మా? చికెన్ ఫ్రై, పెప్పర్ చికెన్ ఫ్రై. పెప్పర్ చికెన్ ఫ్రై డాబా స్టైల్లో చేసింది. ఆల్రెడీ కుక్ చేసిన చికెన్ని తిరువాత పెట్టి పెప్పర్ వేసింది లాస్ట్లో. టేస్ట్ ఆసం ఉండింది. కొంచెం సూప్ ఉంటే మేము బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇట్స్ టీ టైం నవ్య. సాంప్రదాయని సుప్పిని టీ పెట్టి జస్ట్ ఆ రూమ్లోకి పోయి వచ్చేసరికి పాపం గలకాలి ఇక్కడ వరకు వచ్చింది సింక్లోకి. థ్యాంక్ యూ సో మచ్. టెక్నాలజీ మనకు లైటర్ లేకుండా ఆన్ అవుతుంది. మనిషి ఒక నిమిషం పక్కకు పోతే పగిలిపోతుంది. బా లాంగ్ హెయిర్. ఫైనల్లో ఇండియన్ ట్రెడిషన్లో సాగనంపుతుంది నన్ను. పసుపు కుంకుమ పూసి జాకెట్ ఇచ్చి ఇలాంటి పద్ధతి కూడా మేమిద్దరం ఇలాంటి పద్ధతి ఒకసారి ఫాలో అవుతామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ అత్తయ్య చెప్పి పర్టికులర్గా ఈ నవ్య అంటే ఇస్తుంది. అప్పుడు కూడా అబ్బా నాకు ఎట్లా ఉంది ఇదంతా ప్రొఫెషనల్గా ఉంది, ఇండియన్ ట్రెడిషనల్ ప్రొఫెషన్ లాగా ఉంది అని. మా అటైర్కి మేము చేసే ఈ సాంప్రదాయానికి అసలు సింకే అవ్వలేదు. అండ్ వీఆర్ లాఫింగ్ అట్ ది సేమ్ జోక్ ఓవర్ దేర్. ఫైనల్గా నవ్య అండ్ కపుల్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే ఈవినింగ్ వచ్చేసాము రిటర్న్. యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ ఫర్ మోర్